నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ చాప్టర్లో మనకిచ్చిన ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేసిన. 7.1 ఆల్సో కంప్లీటెడ్. నౌ అభ్యాసం 7.2 ఎక్సర్సైజ్ 7.2. ఇందులో మనకు బైసెక్షన్ ఫార్ములా గురించి ఓకే ఇంటర్నల్లీ ఏ విధంగా అయితే డివైడ్ చేస్తున్నాయో అంతరంగా విభజించి బిందు యొక్క నిరూపకాలు కనుగొండి అని మన ఫార్ములా గురించి డిస్కషన్ చేసినాం ఇంతకుముందు వీడియోలో. వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 7.2లో కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంపార్టెంట్ ఉన్నాయి, సాల్వ్ చేసి చూపిస్తాను. నార్మల్గా అంత ఇంపార్టెంట్ మరియు ఈజీ ఉన్న ప్రాబ్లమ్స్ ఓరల్గా చెప్తాను, అయితే కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బిందువులు -1,7 మరియు 4,-3లచే ఏర్పడే రేఖాఖండము 2:3 నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. సేమ్ ఇక్కడ మనకు రెండు బిందువులు ఇచ్చిండు. ఫస్ట్ వచ్చేసి రెండు బిందువులు మనం బిందువు యొక్క నిరూపకాలు ఇక్కడ రాసుకోండి. ఏ పేర్లు పెట్టుకోండి. ఏ 4,-3 అండ్ బి ఏ -1,7 బి 4,3 నిష్పత్తిలో విభజించేవి. ఇది m1:m2. ఓకే, నౌ వాట్ ఈజ్ అవర్ ఫార్ములా? అంతరంగా విభజించే బిందు యొక్క నిరూపకాలు మనకు ఫార్ములా ఏమని తెలుసు మనకు, m2x1 ప్లస్ m1x2 బై m1 ప్లస్ m2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి m2y1 ప్లస్ m1y2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఫార్ములా. ఇందులో వచ్చేసి మనం సబ్స్టిట్యూట్ చేయండి. మనకు m2 ఏమున్నది ఇక్కడ 3 - 1 ప్లస్ 2 × 7 డివైడెడ్ బై 2 + 3 అంటే 5. ఓకే, నెక్స్ట్ చూడండి, m2 అంటే 3, y1 అంటే 7 ప్లస్ 2 × -3 డివైడెడ్ బై 5. ఓకే, సింప్లిఫికేషన్ చేస్తే -3 ప్లస్ 2 7s are 14 డివైడెడ్ బై 5, 3 7s are 21 -2 3s are 6 డివైడెడ్ బై 5. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తుంది, ఇది వచ్చేసి 11/5, ఇది 15/5. ఓకే, అంటే మనకి ఏమొస్తుంది 11/5, 3. ఇది మన ఆన్సర్. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 11/5. ఇక్కడ మిస్టేక్ చేసినాం. ఇక్కడ చూడండి ఒకసారి, m2x1 అంటే m2 ఏమున్నది మనకు m2 3x1 - 1, m2y1 x2 అంటే ఇక్కడ మనకి ఏమున్నది 4 ఉన్నది. ఓకే, ఇక్కడ 4, 2 4s are 8 వచ్చేస్తుంది. ఇక్కడ సారీ, ఇక్కడ మిస్టేక్ పోయింది ఒకటి, ఇక్కడ 5 మిగులుతుంది. ఇక్కడ మనకు 1, ఆన్సర్ అనేది 1. ఓకే, ఒకసారి కరెక్షన్ చేసుకోండి, మిస్టేక్ పోయింది కొంచెం. ఇది x1 y1, ఇది x2 y2. సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇది ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు బిందువు 4, -1 మరియు -2, -3లచే ఏర్పడే రేఖాఖండము యొక్క త్రిధాకరణ బిందు నిరూపకాలు కనుగొండి అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి సేమ్ మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 14 లాగా చేయాలి, బట్ డిజిట్స్ అనేవి చేంజ్ ఉన్నాయి. ఇక్కడ మనకు డిజిట్స్ ఏమి ఇచ్చింది, యాజ్ ఇట్ ఈజ్ నేను ఇట్లానే చేస్తాను. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, ఏ 4, -1, ఓకే, బి -2, -3. ఇది మన క్వశ్చన్. అయితే మనకి ఏం చేయాలి, మనం సేమ్ త్రిధాకరణ బిందువు అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఒక లైన్ సెగ్మెంట్. ఓకే, ఇది మన లైన్ సెగ్మెంట్. ఏ 4, -1 ఇది ఒకటి, బి -2, 3. ఇన్ని ఏమంటున్నారు, త్రిధాకరణ బిందువులు పి ఒకటి, క్యూ ఒకటి. ఓకే, ఇది పి, ఇది క్యూ. ఇప్పుడు మనకు పి అనే బిందువు ఏ, బిను విభజించే బిందువు నిష్పత్తి ఏమవుతుంది, ఇది 1, ఇదంతా కలిపితే ఇది 2. ఇది ఏమవుతుంది, ఏబిని పి ఏ నిష్పత్తిలో విభజిస్తుంది,
1:2 నిష్పత్తిలో. నెక్స్ట్ ఏబిని క్యూ ఏ నిష్పత్తిలో విభజిస్తుంది మనకు? ఇది 2, ఇది 1. 2:1. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఫస్ట్ మనం పి బిందువు నిరూపకాలు కనుగొన్నప్పుడు మనకు m1:m2 ఇది తీసుకోవాలి. ఇది క్యూ బిందువు అన్నప్పుడు m1:m2 2:1 తీసుకోవాలి. ఇప్పుడు మన x1 y1 ఏంటిది? 4, -1 -2, 3. ఇప్పుడు మనం ఏబిని పి అనే బిందువు 1:2 నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు ఏంటి మనకు? చూడండి, మన ఫార్ములా ఏమని తెలుసు మనకు? ఇది x1 y1, ఓకే, ఇది x2 y2. ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. మన ఫార్ములా ఏంటిది మనకు? m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2. ఓకే, ఇది మన ఫార్ములా. నెక్స్ట్ m1y2 ప్లస్ m2y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. నేను సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తాను. నెక్స్ట్ సింప్లిఫికేషన్ మీరు చేయండి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే వీడియో చాలా లెంతీగా అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు m1 ఏమున్నది? ఇక్కడ చూడండి, m1 అనేది 1, x2 ఏమున్నది? -2, ప్లస్ m2 ఏమున్నది? 2, x1 ఏమున్నది? 4 డివైడెడ్ బై 1 ప్లస్ 2 అంటే 3. నెక్స్ట్ m1 అంటే ఏమున్నది మనకు? 1, y2 ఏమున్నది? -3 ప్లస్ m2 2, y1 ఏమున్నది? -1 డివైడెడ్ బై 3. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చి సింప్లిఫికేషన్ చేసినాం అనుకోండి. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకు 0, -7/3 అనేది మన ఆన్సర్. ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇది మన త్రిధాకరణ బిందువు యొక్క నిరూపకాలు యాజ్ ఇట్ ఈస్ మనకు ఎగ్జాంపుల్లో ఇచ్చిండు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం లాగా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం చూడండి. బిందువులు 3, -3, 10 మరియు 6, -8 ఏర్పడే రేఖాఖండమును బిందువు -1, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అంటున్నాడు. ఇక్కడ డైరెక్ట్ మనం నిష్పత్తి అనేది మనం డైరెక్ట్ m1:m2 తీసుకోవాలి. ఈక్వల్స్ టు దీనికి ఈక్వల్ చేయాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ రాసుకొని పెట్టున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన బిందువులు ఏంటిది? a -3, 10, 6, 8. ఓకే, ఇవి m1 m2 నిష్పత్తిలో విభజిస్తే వచ్చే ఆన్సర్ ఏంటిది మనకు? -1, 6 అంటున్నాడు. ఓకే, ఈ విధంగా ఈ రెండు బిందువులను m1:m2 నిష్పత్తిలో విభజించిన తర్వాత మనకు -1, 6 అనేది ఆన్సర్ వస్తుంది. అయితే మనం ఏం కనుక్కోవాలి? m1:m2 అనేది నిష్పత్తి అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనకు ఫార్ములా ఏంటిది? m1:2 ఇది మన ఫార్ములా. ఓకే, ఇదంతా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? -1, 6 అనేది ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చేసిండు. మనం m1:m2 అనేది కనుక్కోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ x1 y1 అన్ని విలువలు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఈ x వాల్యూను -1కి, y వాల్యూను 6కి, y వాల్యూ 6కి ఈక్వల్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ని xకి ఈక్వల్ చేయాలి. x టర్మ్ కాబట్టి xకి ఈక్వల్ చేయాలి. అంటే -1కి ఈక్వల్ చేస్తే మనకి ఏమొస్తుంది? సింప్లిఫికేషన్ చేసిన తర్వాత 7/2 అనేది మన ఆన్సర్. 7/2 అనేది ఆన్సర్. ఇది ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? m1/m2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7:2. ఇప్పుడు దీన్ని కూడా మనం సింప్లిఫికేషన్ చేసి చూద్దాం చూడండి. 8m1 ప్లస్ 10m2 దట్ ఈజ్ ఈక్వల్స్ 6m1 ప్లస్ 6m2. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి? m1 టర్మ్స్ ఇటు పక్కకు తీసుకురండి. -m1 6m1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6m2 -10 -14m1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేంటిది మనకు? -4m2. ఓకే, 14 ఈ టర్మ్ అనేది మనకు నెగిటివ్లో వస్తున్నది కాబట్టి మనం ఈ టర్మ్ని మనం అవాయిడ్ చేస్తాం. ఇది మన యాక్చువల్ ఆన్సర్. 7/2 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. m1 x1 y1 x2 y2 ఈ విధంగా రాసుకున్న తర్వాత m1 m2 మనం కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ చేసి -1, 6కి ఈక్వల్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 7/2 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. బిందువులు 1, 2, 4, y, x, 6 మరియు 3, 5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలైన x, y విలువలు కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ 4 ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అంటున్నాడు. ఓకే, ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అంటున్నాడు. డైరెక్ట్గా ప్యారలలోగ్రామ్ అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది? ఏమని తెలుసు? వాటి యొక్క మనకు ఆన్సర్ ఏ విధంగా కనుక్కోవాలి? మనం
వాటి యొక్క కర్ణాల మధ్య బిందువు అనేది సమానమని మనం ప్రూఫ్ చేయాలి. సమానమని ప్రూఫ్ చేస్తే అది మనకేమవుతుంది, అవి ప్యారలలోగ్రామ్ యొక్క శీర్షాలని మనం చెప్పచ్చు. ఇక్కడ ఆల్రెడీ అతను చెప్పేసిండు అవి సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు వాటి యొక్క మధ్య బిందువులను కనుక్కోవాలి. ఒకవేళ మధ్య బిందువులను కనుక్కుంటే మధ్య బిందువులు ఈక్వల్ అయితే మనం x, y వాల్యూస్ని డైరెక్ట్గా కనుక్కోనవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు మన ఇందాక సమాంతర చతుర్భుజం, ఇది మన సమాంతర చతుర్భుజం. వాటి యొక్క శీర్షాలు ఏమి ఇచ్చిండు మనకు చూడండి. ఫస్ట్ ఇది A 1, 2, ఇది B 4, y, C x, 6 3, 5. ఓకే, మనం ఏం చేయాలి, ఈ విధంగా మన కర్ణాలు ఇవి, ఇది ఒక కర్ణం, ఇది ఒక కర్ణం. ఈ యొక్క మధ్య బిందువు మిడ్ పాయింట్ అనేది, ఈ మిడ్ పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఈ మిడ్ పాయింట్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్ కాబట్టి మనకేమవుతుంది, దీని నుంచి మనం ఈ x, y విలువలను కనుక్కోవచ్చు. ఇది ప్యారలలోగ్రామ్ యొక్క శీర్షాలు వెర్టిసెస్ అన్నాడు కాబట్టి వీటి యొక్క మధ్య బిందువు అనేది సమానమవుతుంది. ఇప్పుడు ఇది A, ఇది B, ఇది C, ఇది D. ఇప్పుడు చూడండి, AB మధ్య బిందువు కనుక్కోండి. మిడ్ పాయింట్ ఆఫ్ AB. మనకు ఫార్ములా ఏమని తెలుసు, x1 + x2/2 y1 + y2/2. ఇది మన ఫార్ములా. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు x1 + x2/2 అంటే ఏమవుతుంది, 1 + x/2. నెక్స్ట్ 2 + 6/2 అంటే మనకు 8/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. ఓకే, నెక్స్ట్ ఏంటిది BD, ఇది ఒక కర్ణం. ఓకే, మనకు కండిషన్ ఏమని తెలుసు, మనం మధ్య బిందువులు సమానం, ఇవి రెండు మధ్య బిందువులు కనుగొండి. ఇప్పుడు ఏమవుతుంది, 4 + 3/2, నెక్స్ట్ 5 + y/2, ఇదేంటిది 7/2, ఇది 5 + y/2. క్వశ్చన్ నుంచి ఇవి ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం x టర్మ్ని xకి ఈక్వల్ చేయాలి, 7/2, y టర్మ్ని y టర్మ్కి ఈక్వల్ చేయాలి. ఓకే, చూడండి, ఇవి రెండు క్యాన్సల్ అవుతాయి. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది మనకు 7 - 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ 2 4 ఏమవుతుంది, 8 - 5, దట్ ఈజ్ ఈక్వల్స్ టు y. దెన్ y ఈజ్ ఈక్వల్స్ టు 3. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 6, 3 ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. ఫస్ట్ మనకు సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అన్నాడు కాబట్టి మనం కర్ణాలు విభజన బిందువు ఈక్వల్ అవుతుంది అంటే కర్ణాల యొక్క మధ్య బిందువు కనుక్కోవాలి. మధ్య బిందువుకి ఫార్ములా x1 + x2/2 y1 + y2/2 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇది ఒక టర్మ్ వచ్చింది, ఇవి రెండు ఈక్వల్ చేయాలి. x టర్మ్కి ఈక్వల్ చేయాలి, y టర్మ్కి ఈక్వల్ చేస్తే మనకు x వాల్యూ 6, y వాల్యూ 3 అనేది ఆన్సర్.